హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమర్కి డౌట్ వస్తుంది. దాంపత్య వ్రతం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అంటే బాబు, ఇది భార్యాభర్తలు చేస్తున్నారు కాబట్టి దాంపత్య వ్రతం అన్నాం అంతే, ఇది దోష నివారణ పూజే, రండి ఇక టైం అయిపోతుంది అని చెప్పి ఇక వాళ్ళని కంగారు పెట్టి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్తారు. అందరూ అక్కడికి వెళ్ళటంతో బాగి చేతిలో పంతులు గారు ఒక ముడుపుని పెడతారు. ఇదిగోమ్మా, నువ్వు నీ భర్త సహాయంతో ఈ ముడుపు కట్టాలక్కడ అని చెప్తూ ఉంటాడు. అంతేనా, అయితే సరే, ముడుపు కట్టడమేగా, కట్టేస్తాను అని బాగి చెప్తూ ఉంటుంది. మనోహరి అలా చూస్తూ ఉంటుంది. ఇకప్పుడు అమర్ వాళ్ళ అమ్మ నాన్న రాతోడితోటి ఇలా అంటారు. ఇదేంటి, ముడుపు కట్టడమేనా? దీనికోసమైతే ఇక్కడి వరకు రావటం దేనికి? వాళ్ళిద్దరినీ పక్క పక్కన నుంచోపెట్టడం దేనికేంటి? అసలు ఈ పూజ వెనకాల ఉద్దేశం మనది తెలుసా లేదా ఆ పంతులకి? రాతో నువ్వు సరిగ్గా చెప్పావా లేదా అని చెప్పి కోప్పడుతూ ఉంటారు. ఇలా పక్క పక్కన నుంచోపెట్టేటట్టయితే ఇంట్లోనే నుంచోపెట్టే వాళ్ళంగా ఇక్కడి వరకు కష్టపడి రావడం దేనికి అని కోప్పడుతూ ఉంటాడు. ఇక రాతోడైతే నేను మాట్లాడుతాను ఉండండి సార్ అని చెప్పి పంతుల దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అడుగుతూ ఉంటాడు రాతోడు. పంతులు గారు, ముడుపు కట్టడం అంతేనా? అదొక్కటేనా? సరిగ్గా ఆలోచించి చెప్పండి అని అనటంతో పంతులకి కోపం వచ్చి మాట్లాడకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇకప్పుడు రాతోడు పంతుల్ని బ్రతిమలాడి తీసుకొస్తాడు. అయ్యో, ఎందుకండి అంత కోపం అని అడుగుతూ ఉంటాడు. పోనీ నేను అలా మూల కూర్చుంటాను, నువ్వు వచ్చి పూజ జరిపించు అని చెప్తూ ఉంటాడు పంతులు. నా మొహం నాకేమొచ్చండి, మీరే చెప్పండి అని అనటంతో ఇకప్పుడు రాథోడ్ నోరు మూసుకుని కామ్గా కూర్చుంటాడు. పంతులు చెప్తూ ఉంటారు అమర్తోటి, అయ్యా మీరు షర్ట్ విప్పండి అని అడగటంతో షర్ట్ విప్పాలా, ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు రాథోడ్ ఇదే ఆ సంగతి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇదెక్కడ నేను వినలేదే అని అనటంతో, బాబు నేను చెప్పింది చెయ్యాలి, ఇక్కడ నా మంత్రాలు నేను చెప్పే మాట మాత్రమే వినపడాలి, లేదంటే లేదు అని కోప్పడుతూ ఉంటాడు. అమర్, పంతులు చెప్పినట్టు చెయ్యరా, వాళ్ళకంటే ఎక్కువ మనకేం తెలియదు కదా అని అడుగుతూ ఉంటారు. అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇక తప్పేదేమీ లేక సరే అని చెప్పి ఒప్పుకుంటాడు అమర్. బాగి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అమర్ అలా షర్ట్ తీస్తాడు, బాగి చేతికిస్తాడు. ఇక బాగి ఆ షర్ట్ని పట్టుకొని మురిసిపోతూ తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఆ షర్ట్ని రాతోడు తీసుకుంటాడు. ఇప్పుడు ఏం చేయాలి అని అడగటంతో అక్కడ మనోహరిని చూస్తూ పంతులు ఇలా అంటారు. అమ్మ, నువ్వు ముత్తైదువులాగా ఉన్నావు, వీళ్ళిద్దరికీ ఈ పంచెని కట్టు, ఇద్దరిని దగ్గరికి చెయ్యి అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. బాగి అడుగుతూ ఉంటుంది, పంతులు గారు, ముత్తైదువు అంటే పెళ్ళైన వాళ్ళని కదా అంటారు, మరి మా మనోహరికి పెళ్ళవలేదు కదా, ముత్తైదువు అని ఎందుకన్నారు అని అడుగుతూ ఉంటుంది ఆశ్చర్యంగా. అప్పుడు పంతులు, ఏంటి, ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదా? లేదు, ఈ అమ్మాయికి పెళ్ళయింది అని చెప్పడంతో మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు పంతులు, ఈ అమ్మాయికి పెళ్ళయింది, మొహంలో ఆ కళ చూస్తే తెలిసిపోతుంది, ఖచ్చితంగా పెళ్ళయింది ఈ అమ్మాయికి అని చాలా గట్టిగా చెప్తూ ఉంటాడు. అమర్ అడుగుతూ ఉంటాడు, మనోహరి, పంతులు గారు చెప్పేది నిజమా అని అడగటంతో, అదేంటి అమర్, నీకు తెలియకుండా నాకు పెళ్ళెక్కడవుతుంది, ఈయనేదో పొరపాటు పడుతున్నారు అంతే, ఏంటి ఇప్పుడు ఇది వీళ్ళిద్దరికీ కట్టాలి అంతే కదా అని చెప్పి పంతుల చేతిలో నుంచి ఆ క్లాత్ని తీసుకొని బాగికి అమర్కి నడుంకి ఇద్దరికి దగ్గర చేసేలాగా క్లాత్ కడుతూ ఉంటుంది. అమ్మ, అలా కాదు, ఇంకా దగ్గరగా చెయ్యాలి, ఇంకా బలంగా లాగాలి అని చెప్పడంతో పంతులై వాళ్ళిద్దరికీ అలా దగ్గరికి రాగి ముడివేస్తాడు. ఇక బాగి అమర్ ఇద్దరు కూడా అలా ఒకరికొకరు ఆనుకొని దగ్గరగా నుంచుంటారు. బాగి అమర్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇద్దరు అలా దగ్గరగా ఉంటారు. ఇక రాతోడు తెగ సిగ్గుపడిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఈ ముడుపు కట్టాలి అని చెప్పడంతో మా పరిస్థితి చూసి ఎలా అంటున్నారు పంతులు గారు, ఎలా ముడుపు కట్టాలని అమర్ కోపడుతూ ఉంటాడు. కట్టాలి నాయన, అలాగే కట్టాలి అని పెళ్లిలో ప్రమాణాలు చేసే ఉంటారు కదా, ధర్మేచ అర్థేచ నాతిచరామి అని, అలాగే ఊరికే అయిపోదు బాబు, ఏదైనా కష్టపడాలి అని చెప్పడంతో ఇక అమర్ బాగి ఇద్దరు అడుగులో అడుగు వేసుకుంటూ అలా దగ్గరికి వెళ్ళి ముడుపు కడతారు చెట్టుకి.
మనోహరి ఇది చూడలేక కోపంతో మొహం మార్చుకొని అక్కడి నుంచి కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ బాగి అలానే అమర్ మీద చేతులు వేసి దగ్గరగా వెళ్ళి ముడుపు కడుతూ ఉంటుంది చెట్టుకి. అమర్ అలానే చూస్తూ ఉండిపోతాడు బాగిని. అక్కడ మనోహరి బయటకు వెళ్ళి ఇక్కడ నేను చేస్తున్న పని ఏంటి, ఇక్కడ వచ్చిన పని ఏంటి అని చెప్పి తనని తానే తిట్టుకుంటూ ఉంటుంది. అమర్ కారులో ఎలాగైనా డైరీని బయటికి తీయాలి, కానీ కీస్ లేవు కదా అని చెప్పి అమర్ కారు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. కారులో నుంచి విండోలో డైరీ కనిపిస్తూ ఉంటుంది. ఎలా తీయాలి, ఇప్పుడు ఈ కీస్ రాతోటి దగ్గర ఉన్నాయి, ఎలా తీసుకురావాలి, అడిగితే ఇవ్వడు. ఏదో ఒక ప్రశ్న వేస్తూనే ఉంటాడు. ఏం చేయాలని తన హెయిర్ పిన్ తీసి తాళం తీయటానికి ట్రై చేసేస్తూ ఉంటుంది. రణవీర్ అక్కడ గుడి దగ్గరికి వస్తాడు. రణవీర్ మనోహరిని కారులో నుంచే చూస్తూ దూరంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఈ మనోహరి ఏం చేస్తుంది, అలాగా ఎందుకు కారు డోర్ తీయడానికి ప్రయత్నిస్తుంది అని సౌరవ్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు రణవీర్ చెప్తాడు, అందులో మనోహరిని భయపెట్టే నిజమేదో ఉండే ఉంటుంది, ఏదో ఆధారం ఉండుంటుంది, అది తీయటానికి ప్రయత్నిస్తుందేమో అని చెప్పి అంటాడు. ఇక అక్కడ మనోహరి తెగ ట్రై చేసేస్తూ ఉంటుంది. ఇక్కడ బాగి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ముడుపు కట్టడం అయిపోయాక అమర్ వెంటనే షర్ట్ తీసుకొని వేసేసుకుంటాడు. ఇక అయిపోయింది కదా, ఇంకా వెళ్ళిపోవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అయ్యా, ఇప్పటికీ అయ్యింది ఒక్క ఘట్టం మాత్రమే, ఇంకా 2 ఘట్టాలున్నాయి బాబు అని చెప్పడంతో ఇలాంటివి నేనెక్కడ వినలేదు, ఇక నేను వెళ్ళిపోతాను, మీరేమైనా చూసుకొని పూజ చేసుకొని వచ్చేయండి అని చెప్పడంతో బాబు అలా అంటే ఎలా కుదురుతుంది అని పంతులు అమర్ వాళ్ళ అమ్మ నాన్న నచ్చ చెప్తూ ఉంటారు. ప్లీజ్ రా అమర్, విను, ఏదైనా మన మంచి కోసమే కదా, చెయ్యరా, ఈ ఒక్క గంట ఉంటే సరిపోతుంది, పూజ అయిపోతుంది అని నచ్చ చెప్పడంతో పంతులు అలాగా అమర్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తూ ఉంటాడు. ఇక్కడ బాగి అమర్ వాళ్ళ నాన్నతో అంటుంది, మావయ్య వదిలేయచ్చు కదా, పాపం ఆయన ఇబ్బంది పడుతున్నారు అని అనటంతో ఇబ్బంది పడితే పడ్డాడులేమ్మా, వాడి మనసులో నీ మీద ప్రేమ పుట్టాలి అంటే ఈ మాత్రం చేయాలి, నువ్వేం మాట్లాడకు, ఎలాగో అలా అమర్ ఒప్పుకుంటాడులే అని చెప్తూ ఉంటాడు. అవును, మను ఎక్కడా అని చెప్పి రాతోని అడుగుతూ ఉంటుంది. మొహం మార్చుకొని వెళ్ళిపోయింది బయటికి అని చెప్తూ ఉంటాడు. అది చూసి కుళ్ళుకోవటం నేను చూడాలి, వెంటనే వెళ్ళి పిలుచుకురా రాథోడ్ అని చెప్పడంతో రాథోడ్ బయటికి వెళ్తాడు. మనోహరి కీ తీయటం అలాగా ట్రై చేయడం చూస్తాడు. ఏంటి మేడం ఏం చేస్తున్నారు, సార్ జీప్ దగ్గర ఏదో డోర్ తీయడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారేంటి అని అడుగుతూ ఉంటాడు. మను చాలా భయపడిపోతూ ఉంటుంది. అంటే ఏదో లోపల హార్న్ సౌండ్ వస్తున్నట్టుగా అనిపించింది అందుకనే అని అనటంతో రాథోడ్ అవునా అని చెప్పి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు, లాక్ తీసి. ఇక మను డైరీ తీసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ రాథోడ్ మాత్రం నేను తర్వాత సర్వీసింగ్ ఇస్తానులేండి మేడం అని డోర్ వేసేసి లాక్ చేసి వచ్చేస్తూ ఉంటాడు. లోపలికి రండి మేడం, అక్కడ పూజ చేసే దగ్గర అందరూ ఉండాలంట, ఇంట్లో రండి అని బలవంతంగా మనోహరిని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఇక అప్పుడు పూజారి గారు చెప్తూ ఉంటారు, ఇక 2వ ఘట్టం ఏం చేయాలంటే మీరిద్దరూ పొరుల దండాలు పెట్టాలి కలిసి అని చెప్పడంతో బాగి రెడీ అయిపోతుంది. అవునా, రండి చేసేద్దాం అని చెప్తూ ఉంటుంది. ఏంటి నువ్వు అంత ఉత్సాహం చూపిస్తున్నావు అని అమర్ కోప్పడుతూ ఉంటాడు. అంటే పూజ చెయ్యాలి కదండి అని అనటంతో నేను ఒప్పుకోను, దీనికి అలా కలిసి చేయమంటే నేను చెయ్యను అని అమర్ చెప్తూ ఉంటాడు. బాబు మీరిద్దరూ కలిసి చేయాలంటే మీకు ఇబ్బంది, ఎందుకు ప్యానిక్ అవుతున్నారు, మీ ఇద్దరు అటు తిరిగి ఇటు తిరిగి నుంచోండి, అప్పుడు ఇద్దరు కలిసి చేస్తాను, మీకు అలా ఇబ్బంది లేదు కదా అని అడుగుతూ ఉంటాడు. ఇక మనోహరి అంటుంది, అడ్డుపుల్ల వేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అమర్కి ఇష్టం లేకుండా ఎందుకు అని చెప్పడంతో ఇక అమర్ సరే అని ఒప్పుకుంటాడు. ఇక బాగి అమర్ తోటి పొర్లు దండాలు పెట్టించి మళ్ళీ ఎలా ఒకటి చేస్తారో చూద్దాం. అక్కడ రణవీర్ లోపలికి వస్తాడు. మనోహరి అంతు తేల్చటానికి అసలు మనోహరి అమర్ ఇంటి దగ్గర ఎందుకు ఉంది, బలహీనత బలం అన్నీ తెలుసుకుంటాను అని లోపలికి వస్తాడు.